గురుగారు ఇప్పుడు మనకి పాత తరంలో మనస్తత్వాలు వేరు, ఇప్పుడు వేరుగా మారిపోయాయి చాలా వరకు. కానీ పెళ్లికి సంబంధించి ప్రామాణికాలు కూడా అలాగే మారిపోతూ వచ్చాయి. ఒకప్పుడు ఏమనుకునేవాళ్ళంటే ఉన్న దాంట్లో కలిసిమెలిసి ఉండడం, తినటం, లేకపోతే పస్తుండటం, ఏదైనా భర్తతోనే కష్టమైన, సుఖమైన అన్నట్లు ఉండేవాళ్ళు. ఇప్పుడేంటంటే యానివర్సరీలు గుర్తుపెట్టుకున్నారా? పుట్టినరోజులకి గిఫ్ట్లు ఇచ్చారా? లేకపోతే రీల్స్ పార్టిసిపేషన్‌లో భాగస్వామ్యం అయ్యి ఎంకరేజ్ చేస్తున్నారా? మోడర్న్ డ్రెస్సులు వేసుకోవడం గానీ, బయటికి ఫ్రెండ్స్‌తో పంపించడం గానీ, ఇట్లాంటివి పెళ్లికి ప్రామాణికాలుగా చూసుకొని, అయి తెలిస్తేనే మనల్ని అర్థం చేసుకున్న మనిషి అన్నట్లు మనసులో పెట్టేసుకొని, వీళ్ళు ఎంచుకున్న పర్సన్‌తో ఏదైనా గొడవలైతే విడాకుల దాకా వెళ్ళిపోవటం, చాలా ఇలా జరుగుతున్నాయి గదా! అసలు పెళ్లిలో, వివాహంలో జరిగేటటువంటి తంతు ఒక ముఖ్యమైన పెళ్లినాటి ప్రమాణాలు అంటారు కదా, వాటిలో అర్థాలు అవి నిజంగా పాటించడానికి జీవితాంతం మనకి తోడుండటానికి ఎంత విలువ ఉంది గురుగారు వాటికి? బాగా చెప్పారమ్మా. వివాహం అనేది ఎందుకు చేస్తారు? ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన వివాహం అనేది ఎందుకు చేస్తారు. నేను ముందే చెప్పాను, వివాహం అన్న తర్వాత అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూస్తారని. వివాహం అనేది అమ్మాయిని అబ్బాయి, అబ్బాయిని అమ్మాయి ఇష్టపడ్డారన్న తర్వాత పూర్వం వాళ్ళిద్దరిని ఒక చోట కూర్చోబెట్టి పెళ్లి చూపులు ఏర్పాటు చేసేవాళ్ళు. ఆ పెళ్లి చూపుల ఏర్పాట్లు కూడా ఎట్లా ఉండేవంటే, అటువైపు నుంచి 20 మంది, ఇటువైపు నుంచి 20 మంది వచ్చేవాళ్ళు. ఈ 40 మంది ఒక చోట కూర్చుని వాళ్ళకి పెళ్లి చూపులు ఏర్పాటు చేసేవాళ్ళు. ఆ పెళ్లి చూపులోనే ఒక అవగాహన అనేది ఏర్పడుతుంది అక్కడ. ఆ అమ్మాయి యొక్క నడవడిక, వాళ్ళ తల్లిదండ్రుల నడవడిక, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ పద్ధతులు, వాళ్ళ ఇవి అనేది మనకు ఆ రోజు కొంత తెలిసిపోతుంది. అంటే పూర్తిగా తీసి చెప్పను, కొంత తెలుస్తుంది. అలానే వాళ్ళ బంధువులు ఎలా ఉన్నారు, వీళ్ళ బంధువులు ఎలా ఉంటున్నారు, వాళ్ళు చేసే నడవడిక ఎలా ఉంటుంది, వీళ్ళ నడవడిక ఎలా ఉంటుంది అనేది ఆ పెళ్లి చూపులప్పుడే మనకు 50% తెలిసిపోయేది. తర్వాత వాళ్ళ వివాహం అనేది జరిగిన తర్వాత మిగతా 50% తెలుస్తుంది. అంటే అమ్మాయిని మన ఇంటికి తీసుకొచ్చినప్పుడు, అంటే ఇప్పటిదాకా అమ్మాయి వేరే అమ్మాయి, అంటే మన తెలిసిన బంధువు కాదు, మన యొక్క ఇటువంటి దగ్గర బంధువు అయి ఉండరు. ముఖం తెలియనటువంటి అమ్మాయి వేరే చోటు నుంచి బయటికి తీసుకొచ్చినప్పుడు వాళ్ళ పద్ధతులకి మన పద్ధతులు చాలా తేడా ఉంటాయి. ఉదాహరణకి మన కృష్ణా జిల్లాలో ఉందనుకోండి. కృష్ణా జిల్లాలో ఎక్కువ మంది ఏం చేస్తారంటే, వాళ్ళు నిద్ర లేచిన తర్వాత మామూలుగా వైదిక కార్యక్రమాలు చేసుకుంటూ పూజలు చేసి, తర్వాత కారం కొంచెం తక్కువ తింటాము, లేదు కొంచెం స్వీట్ తింటాము. ఇలా మన భాష కానీ పద్ధతిగా పొలైట్గా ఉంటుంది. ఇక్కడ నడవడి కూడా పద్ధతిగా పొలైట్గా ఉంటుంది, వేషధారణ బాగుంటుంది. అదే మీరు తెలంగాణ వెళ్ళారనుకోండి మారిపోతుంది. తెలంగాణ భాష కొంచెం వెరైటీగా ఉంటుంది. అంటే అది అక్కడ సంస్కృతి, ఆ భాష, ఆ సంస్కృతి, ఆ వాళ్ళ వంటకాలు కూడా తేడా ఉంటాయి. ఎందుకంటే మన ఇక్కడ వంటకి వేడి ఎక్కువ కాబట్టి మనం చల్లని పదార్థాలు ఎక్కువ తీసుకుంటాం, కూల్ చేసి బాడీకి కూల్ చేసే పదార్థాలు ఎక్కువ తింటాం. వాళ్ళకి సమశీతోష్ణ అనుకోండి, వాళ్ళు అవి ఇవి అన్నీ తినేసి వాళ్ళు కొంచెం మోడర్న్గా ఉంటారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే విజయవాడలో పెరిగిన అబ్బాయికి హైదరాబాద్ అమ్మాయికి చాలా తేడా ఉంటుంది. అంటే కల్చర్లో కూడా చాలా తేడా ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు నిత్యం రద్దీగా ఉంటారు, నిత్యం స్పీడ్గా ఉంటారు. అందులో వాళ్ళు కొంచెం మోడర్నేట్గా అనిపిస్తారు, మనకన్నా స్పీడ్గా ఉంటారు. దాని స్పీడ్ అంటాం మనం. ఆ స్పీడ్ అదే మద్రాస్ అమ్మాయి కనుక, హైదరాబాద్ అమ్మాయి కనుక బాంబే వెళ్తే వీళ్ళు వాళ్ళకంటే ఎక్కువ ఫాస్ట్గా ఉంటారు. ఎందుకంటే ఒక పెద్ద పెద్ద ప్రాంతాలకి, పెద్ద పెద్ద నగరాలకు వెళ్తున్న కొద్దీ విస్తీర్ణం అయిపోతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళు అక్కడ ఇంకా ఫాస్ట్గా ఉండాలి. కాబట్టి మనకన్నా కల్చర్లో ఫాస్ట్గా ఉంటుంది. అలాంటి కల్చర్ గల ఒక అమ్మాయిని తీసుకొచ్చి మన ఇంటికి తీసుకొచ్చినప్పుడు ఎలా ఉండాలంటే ఆ అమ్మాయి కోడలు కాదు, కూతురు అనే భావన తల్లిదండ్రులు రావాలి. మరి మన అమ్మాయిని వేరే చోట ఇచ్చినప్పుడు మనం ఏమనుకుంటాం, మా అమ్మాయి బాగుండాలి, మా అల్లుడు మా అమ్మాయి చక్కగా చూడాలి, కోడలుని మా కూతుర్ని బాగా చూడాలి, పువ్వులో పెట్టి చూసుకోవాలి, ప్రతి పండక్కి మా ఇంటికి పంపించాలని సహజంగా ఆడపిల్ల తల్లిదండ్రులు కోరుకుంటారు. అదే కోరిక ఆ అమ్మాయి తల్లిదండ్రులు కోరుకోవటం తప్పు కాదు కదా. కాబట్టి అలా వాడు కోరుకోవడం తప్పు కాదు, అలా పంపించడం కూడా చెయ్యాలి. అంటే ఇక్కడ ఏంటంటే మనం ముందు వాళ్ళ అభిరుచుల్ని తెలుసుకోవాలి. మనం వాళ్ళ అభిరుచుల్ని, వాళ్ళ పద్ధతులు ఏంటి, మన పద్ధతులు ఏంటి, ఆ అమ్మాయిని తీసుకొచ్చి అమ్మ ఇలా కాదు, ఇది మా పద్ధతి, ప్రతిరోజు ఈ విధంగా నిద్రలే అమ్మ, లేదు మనం కూరలు పులుసులు ఈ విధంగా చేసుకుంటాము, మన యొక్క డ్రెస్ కల్చర్ ఈ విధంగా ఉంటుంది, మనం ఎక్కడికి వెళ్ళాల్సి ఇలా వెళ్తాము, అంతేగాని అలా వెళ్ళకూడదు అని ఆ అమ్మాయికి సర్ది చెప్పాలి, నేర్పించాలి.
ఎందుకంటే కొత్తగా వచ్చిన అమ్మాయికి మన ఇంట్లో పద్ధతులు తెలియదు. ఇప్పుడు కాఫీ తాగుతాం తెలియదు, టీ తాగుతాం తెలియదు. కాఫీలో చక్కెర ఎక్కువ వేయాలో తెలియదు, చక్కెర తక్కువ వేయాలో తెలియదు. కూరలో ఉప్పు ఎక్కువ వేయాలో తెలియదు, తక్కువ వేయాలో తెలియదు. అంటే ఏమి చేసినా అక్కడ కొంచెం ఇబ్బంది పడుతుంది అమ్మాయి. కాబట్టి ఆ అమ్మాయికి ఆ ఇబ్బందిని మనం తొలగించగలిగితే ఎవరైనా అడ్జస్ట్ అయిపోతారు. కాబట్టి ముందు అటువంటి పద్ధతిని ఆ అమ్మాయికి కల్పించగలిగితే ఆ అమ్మాయి మన ఇంట్లో స్వేచ్ఛగా ఉండగలుగుతుంది, మనల్ని ఆదరిస్తుంది ఖచ్చితంగా. అంతేగాని నేను అత్తగారిని, నువ్వు కోడలు కాబట్టి నేను చెప్పినట్టే నువ్వు వినాలి, నీ చేయకపోతే నేను ఒప్పుకోము అని మాట్లాడితే దానివల్ల ఆ అమ్మాయి భయపడిపోయి చేసేది కూడా చేయటం మర్చిపోయి దాన్ని వదిలేస్తుంది. అప్పుడే ఆ అమ్మాయికి ఒక కోరిక మొదలవుతుంది, నేను మా ఆయన బయటికి వెళ్ళిపోతే మాకు బాధ ఉండదు, అత్తగారి బాధ ఉండదు, మామగారి బాధ ఉండదు అనే ఒక కొత్త ఆలోచన మన అమ్మాయి కల్పించినట్టు అవుతుంది. కాబట్టి మనం మన ఇంటికి వచ్చిన అమ్మాయిని మన కూతురులా కాకపోయినా అంత చూడగలిగితే, ఇటువంటి ఆలోచన అమ్మాయి కలగజేయకుండా ఉంటే మనం ఒక విధంగా అక్కడ మనం సక్సెస్ అయినట్టే. అప్పటికి కన్న కూతురులా చూసిన ఆ అమ్మాయి మారలేదు, మేము విడిగానే వెళ్ళాలి, మేము విడిగానే ఉండాలి ఆలోచన ఉంటే దాన్ని మనం ఏం చేయలేము. ఎందుకంటే ఒక్కొక్కరి మనసును బట్టి వారి వారి ఆలోచన బట్టి వాళ్ళ మనసు ఉంటుంది, మనసును బట్టి ఆలోచనలు వస్తాయి, ఆలోచన బట్టి క్రియ ఉంటుంది. కాబట్టి వారు బయటికి వెళ్ళి ఏదో చేద్దాము, ఏదో సుఖపడదాము అనుకుంటే అది ఒట్టి మాట. ఎందుకంటే తల్లిదండ్రులు ఉన్నారంటే ఇక్కడ 2 రకాలమ్మ. అబ్బాయి ఆఫీస్ నుంచి ఉద్యోగం చేసి ఇంటికి వస్తే కోడలు ఒకటి అన్ని పనులు చేయలేదు. ఒక ఇంట్లో పని ఉన్నప్పుడు కాఫీ అత్తగారు పెడితే అమ్మాయి అవి అంట్లు తోముకుంది అనుకోండి. అలానే అత్తగారు వచ్చేసి అన్నం వండితే కోడలు వచ్చి వడ్డనం చేసింది అనుకోండి. ఇలా పనిని విభజించుకోవచ్చు. అత్త కోడలు ఒక చోట ఉండి తల్లి కూతుళ్ళ ఉంటే పనిని విభజించుకుని సాటిస్ఫై చేయొచ్చు. అతనికి సంతోషం ఉంటుంది, అమ్మయ్య నా భార్య వచ్చింది, మా ఇంట్లో కలిసిపోయింది, మా అమ్మతో కూడా చక్కగా చూసుకుంటుంది, మా నాన్న చక్కగా చూసుకుంటే నేను నా భార్యను చక్కగా చూసుకోవాలనే ఆలోచన అతనికి వస్తుంది. ఎప్పుడైతే ఈ బాధ వెళ్ళిపోదామో, మనం విడి కాపురం పెడదాం, మనం విడిగా ఉందాం అనే పోరు పెట్టింది అనుకోండి, సహజమే, ఏం చేయలేడు. వాళ్ళ తల్లిదండ్రులు నాయన వెళ్ళరా నాయన నీ ఇష్టం, ఇక్కడ కాదు ఎక్కడో చట్టు నువ్వు బాగుండు అని చెప్పి అబ్బాయి అనుకోండి, అప్పుడు మనం ఏం చేయలేము. కాబట్టి ఆ ఆలోచన అనేది రాకూడదు. వచ్చిందనుకోండి మనం ఏమీ చేయలేం. కాబట్టి తల్లిదండ్రుల్ని ఉండాలి, అలాగనే కోడలు కూడా కూతురులాగా ఉండాలి. ఉన్నప్పుడే మన యొక్క వ్యవస్థలో వారి యొక్క జీవన విధానం కూడా సరిగా ఉంటుంది. అలా సరిగా ఉన్నంతకాలం ఏ కాపురాలు విధవ. పూర్వకాలంలో ఎలా ఉండేవాడంటే ఆ కోడలు అత్తగారింటికి వచ్చిన తర్వాత ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. అంటే తల్లి తండ్రి, అబ్బాయికి అన్న తమ్ముడు, వాళ్ళ వదిన మరదలు, ఇలా 10 మందికి ఒక కుటుంబంగా ఉండేవాళ్ళు. ఈ అమ్మాయి ఆ ఇంట్లోకి వస్తే నలుగురు 4 పంచుకుని ఈ అమ్మాయి కూడా ఒక చిన్న పని చేస్తుంటే అయిపోయేది. అందరు కలిసిపోయి ఉండేవాళ్ళు కాబట్టి పని భారం తక్కువగా ఉండేది. ఈ మగవాళ్ళంతా ఉదయం లేచిన దగ్గర నుంచి వ్యవసాయానికో, ఉద్యోగానికో, వ్యాపారం, సాయంత్రం ఇంటికి వచ్చి వాళ్ళు అందరూ కలిసి భోజనం చేసేవాళ్ళు కాబట్టి ఒక కుటుంబంగా ఉండేవాళ్ళు. ఈ రోజు అవి లేవు, ఫ్యామిలీ విడిపోతున్నాయి. ఏక ఫ్యామిలీ లేకపోతే ఉమ్మడి కుటుంబాలనే లేవు. అలాంటప్పుడు ఈ ఏక ఫ్యామిలీలో ఉన్నప్పుడు వీళ్ళు కనుక ఆ యొక్క అమ్మా నాన్న, వాళ్ళ అమ్మా నాన్నని అబ్బాయి గౌరవించి వాళ్ళతో అడ్జస్ట్ అవ్వగలిగితే సుఖమైన సంసారం. లేదనుకోండి అతనికి మానసిక క్షోభ, అతనికి మెంటల్ టార్చరు మొదలయ్యి ఇక సంసారంలో గొడవలు, బాధలు అనేవి మొదలవుతూ ఉంటాయి. కాబట్టి వీటన్నిటి నుంచి మనం బయటపడాలంటే ఖచ్చితంగా మన ఇంటికి వచ్చే అమ్మాయిని మనం సరిగ్గా చూడాలి. ఫస్ట్ మనం చేయాల్సిన మన ఇంటికి వచ్చిన అమ్మాయిని మన కూతురుగా కనుక చూడగలిగి ఆ అమ్మాయిని అదే విధమైన గౌరవం ఇవ్వగలిగితే ఆ అమ్మాయి ఖచ్చితంగా మనతోనే ఉంటుంది. దీనిలో ఎటువంటి డౌటు లేదు, ఎటువంటి ఆక్షేపించే పని లేదు. కాకపోతే తాను మారి కోడల్ని ఏమైనా అని బాధలు ఇబ్బందులు పెడితే తప్పక అమ్మాయి విడిగా వెళ్ళాలని కోరుకుంటుంది. అలా వెళ్ళిన అమ్మాయి సుఖపడిన దాఖలా నాకైతే ఎక్కడ లేవు. ఎందుకంటే విడిగా ఉంటే అన్ని పనులు తానే చేసుకుని, పెద్దలు భర్త చూడాలి, పిల్లల్ని చూడాలి, ఇంటి పనులు చేయాలి, వంట ఇవన్నీ చేయాలంటే ఒక మనిషికి చాలా కష్టమైన విషయం. కాబట్టి ఇవన్నీ చేసుకోవాలంటే ఇబ్బంది. కాబట్టి అదే అత్తగారు ఉంటే సగం పని ఆమె సగం పని చేసుకుంటారు. కాబట్టి వాళ్ళు అన్యోన్యతగా ఉండి ఇలా చేసుకోగలిగితే వాళ్ళ సంసారం బాగుంటుంది, వారు కూడా బాగుంటారు. గురుగారు, చివరిగా టీవీ20 ప్రేక్షకులకి అలాగే ఇప్పటి యువతరానికి వివాహం గురించి చక్కగా, అంటే వారికి అర్థమయ్యే రీతిలో కరెక్ట్ టైం
రైట్ టైం వివాహానికి సంబంధించి కరెక్ట్ పర్సన్ ఎలా ఎంచుకోవాలి, రైట్ టైం ఏదని మీరు చెప్తారు గురుగారు? ఇది బాగుందమ్మా. మీరు అడిగిన దాంట్లో వివాహానికి రైట్ టైం ఏది, ఎలా ఎంచుకోవాలి, ఎప్పుడు చేసుకుంటే బాగుంటుందని మీరు అడిగిన ప్రశ్న అనుకుంటాను. వివాహానికి రైట్ టైం అనేది ఖచ్చితంగా అమ్మాయికి 18 నిండాలి. 22 అబ్బాయి నిండితే చేసుకోవచ్చు. లేదు అమ్మాయికి 25, ఈ అబ్బాయి 30 అనేది ఇప్పుడు కాలంలో చదువు కూడా పూర్తి అవ్వాలి కాబట్టి 25, 30 వస్తే చేసుకోవడం మంచి పద్ధతి. ముందుగా బేషియాలు పోకూడదమ్మా. ఈగో, ప్రతి మనిషికి ఈగో అనేది ఒకటి ఉంటుంది. నాకు ఉంటుంది, మీకు ఉంటుంది, ఆయనకే ఉండొచ్చు. ఈగోని ఏ రోజైతే మనం వదులుకుంటామో ఆ రోజే మనం ఏ పనైనా చేయగలుగుతాం. నేను ఇంత సంపాదిస్తున్నాను, నాకన్నా మా ఆయన తక్కువ సంపాదిస్తాడు, నేనెందుకు ఆయన చేసుకోవాలి, నేనెందుకు ఆయన మాట వినాలి అని ఎప్పుడైతే అనుకుంటుందో ఆటోమేటిక్గా అతను కొంచెం కుంచుకుపోతాడు. అలాగే నేను చెప్పిన మాట వినకుండా ఆమె ఏం చేస్తుంది, వాళ్ళు నీకు ఎందుకు చదువు ఏముంది, నువ్వు 10th క్లాస్ చదివావు, నేను ఇంటర్మీడియట్ చదివాను, నేను డిగ్రీ చదువుకున్నాను, MA చదువుకున్నాను, నువ్వే 10th చదువుకున్నావు కదా, నీకెందుకు అని ఇతను ఆ అమ్మాయిని హరాస్మెంట్ చేసినా ఉపయోగం లేదు. ఇక్కడ మనం వివాహం అనేది ఎందుకు చేసుకుంటున్నామంటే మన కోసమే కాదు, మన తర్వాత తరం కోసం. మన తర్వాత తరం రావాలంటే ఖచ్చితంగా వివాహం చేసుకోవాలి. మనం ఈ రోజులాగా డబ్బు సంపాదించాలి, ఉద్యోగం సంపాదించుకోవాలి, పెద్ద పేరు రావాలి, కార్లు కొనాలి, బంగ్లాలు కొనాలి, ఇవన్నీ కొన్న తర్వాతే పెళ్ళి అనుకుంటే 40 సంవత్సరాలు వచ్చిన తర్వాత మరి పిల్లలు పుట్టట్లా. దానికోసం అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి లక్షలు ఖర్చు పెట్టినా కూడా సక్సెస్ అయితే అవ్వచ్చు, కాకపోవచ్చు. మరి ఈ విధంగా లేటుగా వ్యవహారం చేసుకుని బాధలు పడే బదులు ఉన్నంతలో డిగ్రీ అయిపోయింది, ఏదో కంపెనీలో పనిచేస్తున్నావు, ఆ అమ్మాయికి డిగ్రీ అయిపోయింది, ఏదో ఒకటి పనిచేస్తుంది, ఉన్నంతలో ఇద్దరు 20-40 వేలు తెచ్చుకుంటారు. చక్కగా ఆ 40 వేలకు మీకు తగ్గ ఇల్లు, మీకు తగ్గ తిండి, అంటే బాగా ఆడంబరాలకు పోకుండా, అంటే వారం సినిమాలకు వెళ్ళకుండా, 15 రోజులకు ఒకసారి షాపింగ్ వెళ్ళకుండా, అలానే ఈ మధ్య కొత్తగా వస్తున్నాయి కదండి ఫ్లిప్కార్ట్, వీటిలో ఆర్డర్ రోజు పెట్టుకోండి, అలాగనే రోజు అన్నం వండకుండా టమాటాలను తెచ్చుకోకుండా, అంటే మనకు అవసరానికి మించిన ఖర్చులు పెట్టుకోకుండా, వాళ్ళు నార్మల్గా కనుక ఉండగలిగితే పెళ్లి చేసి సుఖంగా ఉండవచ్చు. కోరికలతో ఎప్పుడైతే మనం తర్వాత చేసుకుందామంటారో ఆ తర్వాత అయిపోతూనే ఉంటుంది. దానివల్ల పెద్దగా వీళ్ళకి ఉపయోగం ఉండదు. కాబట్టి అమ్మాయి కానీ అబ్బాయి కానీ తగిన వాడు ఎక్కడ ఉండదమ్మా. అబ్బాయి అయినా అమ్మాయి అయినా చేసుకున్న తర్వాత తప్పదు. భర్త అంటే భర్తనే, ఆయన బాధ్యతలు ఆయనకు ఉంటాయి. భర్త అనేవాడు ఆమె ఖచ్చితంగా చూడాల్సిందే. ఆమె బాధ్యతల్ని, ఆ కోరికల్ని అన్నింటినీ తీర్చవలసిన వాడే భర్త అంటే. భర్త అంటే భరించువాడు, మన దగ్గర ఎవరు భరించడమే. ఆమె ఏం చేసినా భరించాలి. ఎందుకంటే ఆ అమ్మాయి వాళ్ళ అమ్మని, నాన్నని, బంధువుల్ని అందరినీ వదిలి మా ఇంటికి వచ్చినప్పుడు నువ్వు కాదు ఎవరు చూస్తారు అమ్మాయిని? అమ్మాయి కోరిక నువ్వు కాదు ఎవరు తీరుస్తారు? చెప్పుకో నువ్వు, అమ్మ ఒక పని చేద్దాం, నాకు వచ్చే జీతం ఎంత, నీకు వచ్చే జీతం ఎంత, ఇద్దరం కలిసి ఈ పని చేద్దాం, ఈ సంవత్సరం నీకు ఈ పట్టు చీర కొనిస్తాను, వచ్చే సంవత్సరం నేను ఒక ప్యాంట్ షర్ట్ కొనుక్కుంటాను, ఈ సంవత్సరం నువ్వు ఈ ఫంక్షన్కి వెళ్దాము, వచ్చే సంవత్సరం మనం ఆ ఫంక్షన్కి వెళ్దాము. ఏ ఫంక్షన్లో ఏది ఇంపార్టెంట్ అనుకుంటే అమ్మాయి తరపున ఇంపార్టెంట్ అనుకుంటే ఆ అబ్బాయి కూడా వెళ్తాడు, అమ్మాయి తరపున ఇంపార్టెంట్ ఆ అమ్మాయి వెళ్తుంది. ఇలా పంచుకోవాలి జీవితంలోని వాటిని పంచుకుంటూ వాటిని అలా పంచుకొని చేసుకోగలిగితే సుఖంగా ఉంటారు. పంచుకుని చేసుకోలేకపోతే ఇక ఇద్దరి మధ్య ఘర్షణ అనేది ప్రారంభం. ఎప్పుడైతే ఘర్షణ అనేది ప్రారంభమవుతుందో ఆ రోజు విడాకులు వెళ్తాయి. ఒకప్పుడు మా తాతలు కానీ తండ్రులు కానీ ఉన్నప్పుడు ఏ రోజు వాళ్ళు విడాకులు తీసుకునేది ఎక్కడ లేదే. మా తాత ఎప్పుడు విడాకులు తీసుకోలేదు, మా ముత్తాతలు ఎక్కడ విడాకులు తీసుకోలేదు. అంటే నా చెప్పడం అందరికీ ఎవరి ఇంట్లో ఉన్న తాత ముత్తాతలకైనా విడాకులు అనేది లేవు ఆ రోజు. అలాంటివి ఏమన్నా ఘర్షణలు వచ్చినా నలుగురు బంధువులు కూర్చోబెట్టేసి వాళ్ళ మధ్య పరిష్కారం చేసి పంపించేసేవాళ్ళు. అయితే విడాకుల దగ్గర కోర్టు కట్టడం, డబ్బులు ఉంచుకోవడం అనేది లేవు. అంటే ఇవన్నీ ఏంటంటే బంధాలు పెంచుకుంటూ ఉంటే పెరుగుతాయి, తుంచుకుంటూ ఉంటే పోతూ ఉంటాయి. కాబట్టి ఈ బంధాన్ని మనం రక్త సంబంధాలుగా మార్చుకుంటూ వాళ్ళని చేయగలిగినప్పుడే, వాళ్ళు మనకి ఇచ్చేసినప్పుడే మనం ఏంటంటే మనం
మనం వాళ్ళని అంటే ఈ బంధాలు అనేది ఎప్పుడైతే వాళ్ళ మధ్య బలపడతాయో సంసార జీవితం బాగుంటుంది. ఎప్పుడైతే సంసార జీవితం బాగుంటుందో వాళ్ళ యొక్క జీవనం కూడా బాగా సాగుతుంటుంది. అందుకే మన పెద్దలు అంటారు, వ్యక్తిని కాదు కూడాల్సింది వాళ్ళ వ్యక్తిత్వం చూడమంటాడు. వ్యక్తి ఎలాగైనా ఉండొచ్చు. కొంతమంది గంభీరంగా ఉంటారు, కొంతమంది చాలా మెత్తగా ఉంటారు. గంభీరంగా ఉన్నంత మాత్రాన అతను కొడతాడు తిడతాడని కాదు, మెత్తగా ఉన్నంత మాత్రాన అతను కొట్టడం కాదు. కాబట్టి ఇలా మనిషి మెంటాలిటీని బట్టి మనస్తత్వాన్ని బట్టి ఇద్దరు మనిషికి కలగాలి. ముఖ్యంగా ఇద్దరి మధ్య ఈగో అనేది ఉండకూడదమ్మా. ఈగో అనేది ఎప్పుడైతే మొదలవుతుందో నేను నాది అనే స్వతంత్రం వచ్చేస్తుంది. అది లేనప్పుడు మనది అనేది వస్తుంది. కాబట్టి మనం ఎప్పుడు నేర్చుకోవాల్సినట్టే నేను నాది కాదు, మనది మనందరిది అని ఎప్పుడైతే మనం అనుకోగలుగుతామో వివాహ వ్యవస్థలో చక్కటి ఉంటాయి, జీవితం కూడా చాలా చక్కగా ఉంటుందమ్మా. ఇది నాకు తెలిసినంతలో ఇది. థ్యాంక్స్ గురుగారు. మా టీవీ20 ప్రేక్షకులకి మాకు వివాహం గురించి చాలా విలువైన మాటలు మీ ద్వారా మేము తెలుసుకున్నాం ఈరోజు. మా కోసం మీ విలువైన సమయాన్ని మాకు ఇలా షేర్ చేసినందుకు మీకు ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా. టీవీ20 ప్రేక్షకుడు ధన్యవాదాలు. నాకు ఇటువంటి మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి యాజమాన్యానికి మరియు ఇక్కడున్న అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను నాకు తీసిన వరకు మన హిందూ వివాహ వ్యవస్థ గురించి చెప్పాను. ఇంకా చెప్పుకుంటే చాలా ఉంటుంది, కానీ సమయాభావం ఉండదు. కాబట్టి అందరూ మన ఆచారాల్ని పద్ధతుల్ని మన హిందూ సాంప్రదాయాల్ని పాటిస్తూ వివాహ వ్యవస్థను బాగా బలోపేతం చేస్తారని ఆశిస్తూ స్వస్తి.